దేవుడి నుంచి మేళ్ళు పొందుకుంటున్నాం, ఆశ్చర్యకారాలు పొందుకుంటున్నాం, అద్భుతాలు పొందుకుంటున్నాం. అయితే చాలామంది జీవితాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, అద్భుతం పొందుకున్న తర్వాత, ఆశ్చర్యకార్యం అనుభవించిన తర్వాత వారు ఎవరిని మర్చిపోతున్నారు? దేవుడిని మర్చిపోతున్నారు. నువ్వు అనుభవించే ఆరోగ్యం, దేవునికి ఇచ్చిన కుటుంబం, ఆయనకి ఇచ్చిన ఉద్యోగం, ఆయన నీ చుట్టూ ఉంచిన మనుషులు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆత్మ సంబంధమైన కుటుంబం కావచ్చు, ఆధ్యాత్మికంగా దేవుడు నీకు చేసిన మేళ్ళు, ఆయన ఇచ్చే రక్షణ, విశ్వాసము, భక్తి జీవితం, ప్రేమ, నిరీక్షణ, సాత్వికము, మృదుత్వము, ఇవన్నీ కూడా దేవుడు ఆధ్యాత్మికంగా మనకు బహుమానాలకు ఇచ్చినప్పుడు వాటిని పొందుకున్న తర్వాత మనం కృతజ్ఞులుగా ఉంటున్నామా లేదా కృతజ్ఞులుగా ఉంటున్నామా పరిశీలన చేయాలి. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత అంటే చేసిన మేలు ఏం చేయడం? మర్చిపోవడం. విశ్వాసఘాతుకం అన్నారు దాన్ని, విశ్వాసఘాతుకం. అయితే మనం విశ్వాస వీరులంగా ఉండాలి కానీ విశ్వాసఘాతుకులుగా ఉండడానికి వీల్లేదు. యెహోషువ